ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకతను గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రకరకాల వ్యాఖ్యాన కోవలు కలిగిన ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలని దేవుడే 22వ అధ్యాయంలో మనకు చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని అసలు ఏ రీతిగా ఈ గ్రంథాన్ని చదవాలి, ఏ రీతిగా ఈ గ్రంథాన్ని అర్థము చేసుకోవాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథము యొక్క వ్యాఖ్యానాలు కోకొల్లలుగా కనబడతా ఉన్నాయి. కొన్ని మత శాఖల వారు వారికి అనుకూలమైన రీతిలో వీటిని తర్జుమా చేశారు. అందులో పెంతెకొస్తు వారి వ్యాఖ్యానం ఉంది, బైబిల్ మిషన్ వారి వ్యాఖ్యానం ఉంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి వ్యాఖ్యానం ఉంది, అలాగే లూథరన్ మిషన్ వారి వ్యాఖ్యానం ఉంది, బాప్టిస్ట్ వారి వ్యాఖ్యానం ఉంది. ఇలాగ చెప్పుకుండా పోతే అనేక సంస్థల వారు, బైబిల్ కాలేజెస్ వారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో వ్యాఖ్యానాలు ఉండగా దీన్ని ఎలా పరిశోధించాలి, ఎలా పరిశీలించాలి, ఎందుకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, ఎవరికి ఇవ్వబడింది ఈ గ్రంథం యొక్క సార్వత్రిక పరిస్థితులు అవగాహన చేసుకుని క్రైస్తవులుగా మనం ఎలాంటి సత్యాలు తెలుసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడు పాత నిబంధన కాలంలో, అంటే క్రీస్తు శకము 1000 లోపులో రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితులు 2 రాజ్యాలుగా విడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో హోషేయ ఒక అద్భుతమైన పిలుపును ఇజ్రాయేలు జాతికి ఇచ్చాడు. ఏమిటి ఆ పిలుపు అంటే మనందరికీ తెలిసిన విషయమే. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములు అంటాడు, యెహోవా గూర్చిన జ్ఞానమును సంపాదించుకొందుము రండి. ఎందుకు అంటే అప్పటికే వాళ్ళు దేవుని గురించిన జ్ఞానాన్ని విస్మరించారు. అప్పటికే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలున్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, బలియాగం ఉంది, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు వచ్చారు, ఎందరో వచ్చారు. అప్పటికి వాళ్ళ చరిత్ర చాలా సుదీర్ఘముగా ప్రయాణము చేసింది. కానీ ఇశ్రాయేలీయులు మరీ భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు హోషేయను ప్రేరేపించి వారిని పిలుస్తూ ఉన్నాడు, యెహోవాను గురించిన జ్ఞానమును మనము తెలుసుకుందాము. కాబట్టి కొత్త నిబంధన జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలో ఉన్న అద్భుతమైన సన్నివేశాలు ఈ ప్రకటన గ్రంథంలో మనకి ఆయా సందర్భాల్లో ప్రతి అధ్యాయములో, ఈ 22 అధ్యాయాలలో ప్రతి అధ్యాయములో పాత నిబంధన గూర్చిన ఆనవాళ్ళు మనకు కనబడతాయి. కానీ ప్రకటన గ్రంథంలో ఎక్కడా పాత నిబంధన గ్రంథం యొక్క రిఫరెన్సులకు కనబడవు, కానీ పాత నిబంధనలో ఉన్న సన్నివేశాలు మనకు కనబడతాయి. ఎందుకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇన్ని రకాల ప్రత్యేకలతో కూడి ఒక హెచ్చరికతో కూడిన గ్రంథాన్ని దేవుడు సర్వ ప్రపంచానికి, ఆనాటి దేవుని దాసులకు ఎందుకు ఇచ్చాడు అని మనము ఆలోచన చేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునే విధముగా కొన్ని సూత్రాలు పొందుపరచబడ్డాయి. అందులో మొట్టమొదటి సూత్రము ఏమిటి అంటే, ఈ గ్రంథము చదివేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆచరించవలసిన సూత్రాలు. ఆ ప్రకారంగా మనం గ్రంథాన్ని చదివితే చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనకు కనబడతాయి. ఆ సూత్రాలను మనము జ్ఞాపకము చేసుకుని రాబోయే దినాల్లో వచనం వెంబడి వచనం 22 అధ్యాయాల్లో ఉన్న దేవుని మర్మాలను మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటి సూత్రము ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము రచించిన లేఖకుడు ఎవరు రచించారు అంటే యోహాను గారు. ప్రకటన గ్రంథము రచయిత అయిన యోహాను ఏ పరిస్థితిలో ఈ గ్రంథము రాయవలసి వచ్చింది, రెండవది రచించబడిన సమయం, ఎప్పుడు ఇది రచించబడింది, మూడవది ఏ సందర్భం కొరకు ఇది వ్రాయబడింది, అప్పటి పరిస్థితులు ఎలాగున్నాయి, అప్పటి ప్రభు యొక్క సంఘం, ఆదిమ సంఘం ఆ కాలంలో ఎలాంటి స్థితిని కలిగి ఉంది. అంటే
సంఘము యొక్క నిజమైన స్థితి ఏమై ఉంది, ఇవన్నీ మనం మనసులో పెట్టుకుని ఈ గ్రంథాన్ని చదవాలి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం, ఈ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ప్రారంభ శతాబ్దములు అంటే మొదట 100 సంవత్సరాలలో సంఘము ఎదుర్కొన్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ గ్రంథాన్ని మనము చదవాలి. మూడవది, క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలతో పాటు ఈ గ్రంథాన్ని చదవాలి తప్ప దీన్ని ప్రత్యేకపరిచి ఈ గ్రంథాన్ని చదవకూడదు. ఎందుకు చదవకూడదు అంటే 27 పుస్తకాలు క్రొత్త నిబంధనకు పరిపూర్ణతగా కనబడుతున్నట్లుగా మనకు లేఖన సారాంశము అర్థమవుతూ ఉంది. కాబట్టి బహుశా మీరు ఎన్ని పరిశోధనలు చేశారో, ఎన్ని వ్యాఖ్యానాలు చదివారో, ఈ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివారో నాకైతే తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నేను చేసిన పరిశోధనని బట్టి సత్యాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాను. నేను చేసినటువంటి ఈ పరిశోధనలో 27 పుస్తకాలకు అనుబంధముగానే ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు అనడం 100% సత్యమని నేను గ్రహిస్తూ ఆ రీతిగా దీని సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. అలాగే 4వ సూత్రం, ఈ గ్రంథము గురుతులతో అంటే సింబాలిక్ లాంగ్వేజ్ లేకపోతే కార్టూనిక్ లాంగ్వేజ్ అంటే చిత్రాలతో ఇది చిత్రీకరించబడింది. ఈ 22 అధ్యాయాలలో అనేక చిత్రపటాలు మనకు కనబడతాయి. ఆ చిత్రపటాల యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. ఆ చిత్రము యొక్క వెనక దాచబడిన ఉద్దేశాన్ని, దైవ సంకల్పాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ పుస్తకము దర్శన గ్రంథము అని పిలువబడతా ఉంది. అనేక దర్శనాలు ఈ గ్రంథములో మనకు కనబడుతున్నాయి. అనేక దర్శనాలతో నింపబడిన గ్రంథమే ప్రకటన గ్రంథం. కాబట్టి ఈ దర్శనాలు, ఈ చిత్రాలు, దాని భావం ఒకవేళ ప్రకటన గ్రంథములో అర్థం కాకపోతే ఆ చిత్రం వెనకాల సన్నివేశం పాత నిబంధనలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే మనము వాక్యాన్ని వాక్యముతోనే సరిచూడాలి, వాక్యాన్ని వాక్యముతోనే పోల్చాలి. ఇది సరి అయిన వ్యాఖ్యాన పద్ధతి. కాబట్టి 22 అధ్యాయాలు చెప్పబడిన ప్రశ్నలు, చెప్పబడిన సంఖ్యలు, చెప్పబడిన చిత్రాలు, రూపించబడిన సత్యాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇది పాత నిబంధన భాషకు క్రొత్త నిబంధన భాషకు ఎంతో వ్యత్యాసం ఉంది. పాత నిబంధన అక్షరార్థమైన భాష. పాత నిబంధన ఏ భాష? అది అక్షరార్థముగా రాయబడింది. క్రొత్త నిబంధన ఆత్మీయంగా రాయబడింది. కాబట్టి ఒకవేళ పాత నిబంధన సన్నివేశం ఇందులో ఉన్నప్పుడు దాన్ని ఆత్మీయార్థంగా చూడాలి కానీ అక్షరార్థముగా చూడకూడదు. కారణము అనేక దర్శనాలతో వ్రాయబడిన గ్రంథం. కాబట్టి ప్రతి గుర్తు దేవుని వాక్యము చేత వివరించబడాలి తప్ప సొంత వివరణ మనము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ప్రతి గుర్తులో దేవుని వాక్యము యొక్క వివరణ చెప్పాలి, దాని భావాన్ని పరిశీలించాలి. ఉదాహరణకు మొదటి అధ్యాయములో ఏమన్నాడు అంటే ఆ సంఘమును గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయములో వాక్యాన్ని వివరిస్తూ 7 నక్షత్రములు అన్నాడు. 7 నక్షత్రములు ఏమిటి అంటే గుర్తులు. ఆ 7 నక్షత్రాల యొక్క అర్థం అదే అధ్యాయం 20 వచనంలో చెప్పాడు. 7 నక్షత్రాలు 7 సంఘములు అన్నాడు. అంటే ఒక సింబల్, ఒక బొమ్మకు, ఒక చిత్రీకరణకు ఒక భావం ఉంది. ఒక విషయం చిత్రీకరించబడిందంటే దాని వెనకాల అద్భుతమైన భావం ఉంది. ఒకవేళ ప్రకటన గ్రంథంలో ఒక చిత్రం ఉండి దాని భావం ప్రకటన గ్రంథంలో లేకపోతే మిగిలిన గ్రంథాల్లో ఎక్కడ దాని భావం ఉందని జాగ్రత్తగా మనము దాన్ని చదవాలి. ఆ దృశ్యంలో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఉదాహరణకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 4వ వచనములో 4 వచనాలలో ముద్రింపబడిన వారు మనకు కనబడతా ఉన్నారు. ఒకసారి మీకు అర్థం అవడానికి ఈ విషయాన్ని నేను చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు ఆ మాటలు చూడాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము నుండి అటు తరువాత
భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండిరి. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లుకైనను హాని చేయవద్దని చెప్పాను. మా దాసుల ముఖము, జాగ్రత్త గమనించాలి. అంటే ముఖము మీద దూత అంటుంది, ఎవరైతే దేవుని దాసులు ఉన్నారో ఆ దాసుల మీద నేను ముద్ర వేయాలి, ఆ ముద్ర వేసే వరకు మీరు నాశనము చేయకూడదు అని చెప్పాడు. ఇందుకే ఈ ముద్రించబడిన వారు ఎవరు అంటే 4వ వచనంలో రాయబడిన మాట, మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన 144,000 మంది. ఎవరు వీళ్ళు? కేవలం 144 సంఖ్యాపరముగా దాని భావం ఎక్కడుంది అంటే దాని అర్థం ప్రకటనలో ఎక్కడ మనకు కనబడదు. యెహెజ్కేలు గ్రంథములో ముద్రింపబడిన వారి చరిత్ర మనకు కనబడతారు. యెహెజ్కేలు గ్రంథం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. 9వ అధ్యాయంలో ఆ సందర్భం కనబడింది. ఎవరు ముద్రింపబడిన వారు? ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు ముద్రలు, ముద్రింపబడిన వారు, అంకెలు, సంఖ్యలు ప్రతిదీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో సంఖ్యలు కనబడుతున్నాయి, గుర్తులు వినియోగించబడ్డాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ లెక్కలు లేకపోతే గురుతులు ప్రాధాన్యతను మనము చూడడానికి మనం జాగ్రత్తగా గ్రీకు భాషలో ఒక అద్భుతమైన పదం వాడబడింది, సింబాలిక్ థియరీ. దాన్నే రాస్మస్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ఆ గురుతులో ఉన్న భావము, ఆ గురుతులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఎందుకంటే అందులో దేన్ని కలపకూడదు, అందులో దేన్ని తీసివేయకూడదు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానించేటప్పుడు ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. యాకోబు గారు తన పత్రికలో రాశాడు, 1వ అధ్యాయం 5వ వచనములో ఏమన్నాడంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల ఏమడగాలంటే దేవుణ్ణి అడగాలి. మనము ప్రార్థన చేయాలి, దేవా నీ జ్ఞానం ఇచ్చి ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని నేను తెలుసుకోవాలి, ప్రకటన గ్రంథములో ఉన్న అద్భుతమైన మర్మాలు నేను తెలుసుకోవాలి, ప్రకటన గ్రంథములో ఉన్న ఆత్మీయ సత్యాలు నేను తెలుసుకోవాలి. ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు దయచేయమంటే వాక్యం చెప్పింది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి తప్ప సొంతగా వ్యాఖ్యానించకూడదు. బైబిల్లో ఎక్కడ సొంత మాటలు చేర్చకూడదు. ఇది హెచ్చరికతో చెప్పబడిన వ్రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము. కాబట్టి ఒకవేళ నీకు జ్ఞానం సరిపోకపోతే, దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలు నీకు అర్థం కాకపోతే మనం ఏం చేయాలంటే ప్రభువుని అడగాలి, దేవా నీ జ్ఞానాన్ని నాకు దయచేయమని మనము ప్రార్థన చేయాలి. దేవుని పుల్లలుగా ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దీనికి ఒక అద్భుతమైన పేరు పెట్టబడింది. ఏమిటా పేరు అంటే రెవల్యూషన్ ఈజ్ ఏ డివైన్ పిక్చర్ బుక్. ప్రకటన గ్రంథం అనేది ఆత్మీయ చిత్రాల పుస్తకం. ఏ చిత్రాలట? డివైన్ పిక్చర్ బుక్, ఆధ్యాత్మిక చిత్రాల పుస్తకమే ప్రకటన గ్రంథము. బుక్ ఆఫ్ స్పిరిచువల్ కార్టూన్స్ అన్నాడు. అంటే ఆత్మీయ చిత్రాలు కలిగిన గ్రంథమే ప్రకటన గ్రంథము. కాబట్టి ఆత్మీయ చిత్రాలు, వాటి భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు గమనిస్తే బైబిల్ అంతటిలో వ్రాయబడిన పద ప్రయోగము వేరు, ప్రకటన గ్రంథములో వ్రాయబడిన పద ప్రయోగము వేరు. కాబట్టి ఈ పదాలు ప్రయోగించేటప్పుడు వాటి అర్థాలను మనము పరిశీలనగా ముందుకు వెళ్ళాలి.
వాటిలో ఉన్న ఆత్మీయ సత్యాలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీరు గమనించినప్పుడు కొన్ని భావాలను మీ ముందు ఉంచి త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనుష్య కుమారుని వర్ణన మనకు కనబడుతుంది. మనుష్య కుమారుడు యొక్క రూపాన్ని అద్భుతంగా వర్ణించబడింది ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 12 నుండి 20 వచనాలలో మనుష్య కుమారుని యొక్క వర్ణన కనబడింది. అదే వర్ణన దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయములో ఈ మనుష్య కుమారుని గూర్చిన వర్ణన కనబడతారు. కానీ ప్రకటన గ్రంథములు ఎక్కడ పాత నిబంధనకు సంబంధించిన రిఫరెన్సులు రాయబడలేదు. అంటే మీరు గమనించాలి, ప్రకటన గ్రంథములో వర్ణించబడిన విషయాలు పాత నిబంధనలతో కూడా ఉన్నాయి. అయినా పాత నిబంధన యొక్క భావానికి ఈ గ్రంథము ఏమాత్రము సంబంధము లేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని మనం చదవాలి. అదే రీతిగా 2వ అధ్యాయములో జీవవృక్షం కనబడుతుంది. ఆ జీవవృక్షం ఎక్కడుంది అంటే పాత నిబంధనలో ఆది కాండములో మనకు కనబడుతుంది. ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండం 3వ అధ్యాయంలో కూడా ఈ జీవవృక్షం గురించి విషయాలు కనబడతాయి. అలాగే అదే 2వ అధ్యాయంలో బిలాము, బాలాకు అనే వారి పేర్లు, ఆ సన్నివేశాలు కనబడతాయి. బిలాము అనే ప్రవక్త, బాలాకు అనే రాజు గురించి 2వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. ఈ సన్నివేశం పాత నిబంధనలో సంఖ్యాకాండము 22వ అధ్యాయములో, 23వ అధ్యాయములో బిలామును గూర్చి, బాలాకును గూర్చిన సన్నివేశం కనబడతారు. 4వదిగా యెజబెలు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 వచనములో యెజబెలు గురించి వ్రాయబడింది. అదే సన్నివేశం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయములో ఈ యెజబెలును గూర్చిన వృత్తాంతము చిత్రీకరించబడింది. అదే రీతిగా 6వ సన్నివేశం దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి ప్రకటన గ్రంథములో మనకు కనబడుతుంది 3వ అధ్యాయంలో. దాన్ని గూర్చిన వివరణ యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు 8వ వచనంలో మరొక సింబల్ కనబడుతుంది, 4 జీవులు. ఈ 4 జీవులు గూర్చిన వర్ణన యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయములో, 10వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 9వ విషయము దావీదు చిగురు లేకపోతే దావీదు వేరు అనే పదం మనకు కనబడుతుంది. దాని గూర్చిన వర్ణన ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో కనబడుతుంది. 11వ వర్ణన, క్షమించాలి, 10వ వర్ణన యోధా గోత్రపు సింహము. ప్రకటన 5:5లో ఆ మాట రాయబడితే ఇర్మియా గ్రంథములో మనకి ఆ సన్నివేశము కనబడుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు గుర్రములు రౌతులు వాటి యొక్క భావాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాము. అవే సన్నివేశాలు కీర్తన గ్రంథములోను, జకరియా గ్రంథంలో మనకు కనబడతాయి. 12వ భావాన్ని మనం చూస్తే ముద్రించబడిన వారు, ఇందాక మనం చదువుకున్నాం కదా, ముద్రించబడిన వారని 7వ అధ్యాయంలో చెబితే యెహెజ్కేలు 9వ అధ్యాయంలో ఆ వర్ణన మనకు కనబడుతుంది. 13వ విషయాన్ని మనము చూస్తే విమోచింపబడిన ధన్యత, లేకపోతే విమోచింపబడిన వారి యొక్క ధన్యత. ఎవరు ఈ విమోచింపబడిన వారు, వారి ధన్యత ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దాన్ని గూర్చిన వర్ణన యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా కనబడతారు. ఇలాగ మనం చెప్పుకుండా వెళ్ళిపోతే తీర్పు గురించి, బోరల గురించి, ప్రార్థన గురించి, ధూపము గురించి, ఒట్టు పెట్టుకున్న దూత గురించి, పుస్తకమును భక్షించుడు గురించి, కొలకర్ర గురించి, 2 సాక్షుల గురించి, స్త్రీ, శిశువు, ఘటసర్పము, మికాయేలు, సముద్రపు మురకము, తెల్లని వస్త్రాలు, మనిషి కుమారుని పోలిన వ్యక్తి, గానుగల తొట్టె, మోషే కీర్తన, బబులోను పతనము, ఆకాశ పక్షులను పిలుచుట, గోగు మాగోగు యుద్ధము, తీర్పు గ్రంథము, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము, జీవ జల నది. ఇలాగా 32 సన్నివేశాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఈ 32 సన్నివేశాలు మనకి పాత నిబంధనలో కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, కానీ
ఈ ప్రకటన గ్రంథంలో పాత నిబంధనకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ పాత నిబంధనకు సంబంధించిన విషయాలు కానీ ఎక్కడా గ్రంథస్థము చేయబడలేదు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఈ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా దీన్ని మనము వివరించాలి, ఇది చిత్రీకరించబడిన తీరును, దీనిలో ఉన్న ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ మర్మాలను ఏ రీతిగా మనము ఆలోచన చేయాలి. ఇందులో 1000 ఏండ్ల పరిపాలన గురించి, యేసు ప్రభు యొక్క రాజ్యమును గురించి మనకు కనబడుతుంది. యేసు ప్రభు 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడా? యేసు ప్రభు యొక్క రాజ్యము, దాని మూలం ఏమై ఉంది? యేసు ప్రభు యొక్క రాజ్యం యూదులకు ముడిపడి ఉందా? యూదులకు అన్యులకు ముడిపడి ఉందా? క్రీస్తు యొక్క రాజ్య స్థాపన ఎప్పుడు, ఎలాగా జరిగింది? ఈ రాజ్యము యొక్క ప్రాధాన్యత, రాజ్యములో ఉన్న ప్రత్యేకతను, ఈ రాజ్యపు స్థితిగతులను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అనేక అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనకు కనబడతాయి. ఒక మాటను నేను మీకు చూపించి త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనములో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందు వారికి గాని మరి ఎవరుకును చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. అది యుగయుగముల వరకు నిలుచును. ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూడాలి. ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అది ఎంతకాలం ఉంటుందట? 1000 ఏండ్ల? చెప్పాలి. ఏమన్నాడు? ఆ రాజుల, ప్రాపర్టిక్ లాంగ్వేజ్, ప్రవచనాత్మకమైన భాషది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట. ఆ రాజుల కాలములో 4 రాజులు కనబడుతూ ఉన్నారు అక్కడ. 4 రాజుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిభ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏ రాజులు రాబోతున్నాడు దాని చరిత్ర గురించి మాట్లాడుతూ, ఇదిగో ఈ 4 ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఆ రాజుల ఒక కాలము, ఆ రాజుల కాలము రాబోతుంది. అది గలతీ 4:4 అన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎప్పుడు పరిపూర్ణమైంది? ప్రపంచాన్ని రోమా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సీజర్ అగస్టస్ అనేవాడు రాజు అయి ఉన్నాడు. లోకాసు వార్తలో మనకు చెప్పబడుతుంది. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిన సీజర్ అగస్టస్ అనేవాడు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దములు తన పరిపాలన కొనసాగిస్తున్న ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. అది ఎన్నటికీ ఏమవదు, నాశనము కాదు. మీకు బాగా అర్థం అవడానికి, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణాల్లో ఒక గొప్ప కారణము రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము తీసారా? 30వ వచనం. ఆ దూత మరియా భయపడకము, దేవుని వలన కృప పొందుతీవి. ఇదిగో నీవు గర్భమును ధరించిన కుమారుడును కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడును. ప్రభువైన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై. అంటే మధ్యలో 1000 సంవత్సరాలు వచ్చాయి. అంటే 1000 ఏండ్ల పరిపాలన ఇదే 1000 ఏండ్ల పరిపాలన. మనం 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నాము అనే మత శాఖలు ఉన్నాయి. అసలు 1000 ఏండ్ల పరిపాలన లేదు అనే శాఖలు కూడా ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలన రాబోతా ఉంది అనే మత శాఖలు కూడా ఉన్నాయి. కొంతమంది 1000 ఏండ్ల పరిపాలన ఉన్నామంటున్నారు, కొంతమంది 1000 ఏండ్ల పరిపాలన ఇంకా రాలేదంటున్నారు, కొంతమంది 1000 ఏండ్ల పరిపాలన అయిపోయింది అంటున్నారు. 1000 ఏండ్ల పరిపాలన అనే ఆ సంఖ్యలో ఉన్న భావాన్ని
మనము పరిశీలించాలి. ఇలాంటి అనేక అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనకు కనబడతాయి. అంటే యేసు ప్రభు భూమి మీదకి ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వస్తాడు. అది ఎలాంటి రాజ్యము? అంతము కాని రాజ్యం, శాశ్వతమైన రాజ్యము అని లేఖనం చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అదే విషయము ఒక అద్భుతంగా మనకు కనబడుతుంది. యోహాను సువార్త మీకు బాగా అర్థం అవడానికి ప్రభు మాట్లాడుతున్న మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాను. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాజుగా వచ్చాడని అక్కడున్న వారికి అర్థమైంది. ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడని. వాళ్ళందరూ ఏం చేశారట? బలవంతంగా ప్రభువును పట్టుకుని రాజును చేయబోయారట. ఏం చేయబోయారు? ఆయన ఏం చేశాడు? అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దూత ఏమని ప్రకటించింది? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఏమి స్థాపించడానికి వచ్చాడు? చెప్పాలి. ఏమి స్థాపించడానికి వచ్చాడు? ఇందాక దానియేలు గ్రంథంలో ప్రవచనం ఏమిటి? ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ దానియేలు ప్రవచనాన్ని మరియకు ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. ఇప్పుడు ప్రజలు దాన్ని నిజము చేయడానికి ముందుకొస్తే యేసుప్రభు వద్దని వెళ్ళిపోయాడు. యేసుప్రభు వద్దని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన రాజుగా ఉండడానికే వచ్చాడు కదా, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా. మరి ఎందుకు ప్రజలందరూ ఆయన్ని రాజుగా చేయడానికి ఆశపడినప్పుడు వాళ్ళని కాదని ప్రభు వెళ్ళిపోయాడు? అంటే దాని అర్థం అంటే ప్రభువు స్థాపించే రాజ్యము భౌతిక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన స్థాపించే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. అంటే స్పిరిచువల్ లీడింగ్, ఆత్మీయ పరిపాలన. ఏ పరిపాలన చెప్పండి? ఆత్మీయ పరిపాలన. కొత్త నిబంధన భౌతికమైన రాజ్యాలు మనకు కనబడతాయి, భౌతికమైన రాజులు మనకు కనబడతారు, భౌతికమైన ప్రదేశం మనకు కనబడతారు, భౌతికమైన మనుషులు మనకు కనబడతారు. కానీ పాత నిబంధన ఆత్మీయ రాజ్యం, ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ కార్యాలు, ఆత్మీయ క్రమం. పాత నిబంధన భౌతికమైన క్రమాన్ని చూపిస్తూ ఉంటే క్రొత్త నిబంధన ఆత్మీయ క్రమాన్ని చూపిస్తూ ఉంది. ఆ ఆత్మీయ క్రమము యొక్క ముగింపు, మూల మర్మముల సత్యమే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథాన్ని చదవని వాడు క్రైస్తవుడు కాదు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్నవాడు క్రైస్తవుడు కాదు. ప్రకటనలో ఉన్న సత్యాలను గ్రహించలేని వాడు క్రైస్తవుడే కాదు. దేవుడు గ్రహించలేని సత్యాలు తన ప్రజలకు ఇవ్వడు. తన ప్రజలు అర్థం చేసుకోలేని విషయాలు ఎప్పుడు దేవుడు మాట్లాడడు. కాబట్టి దేవుని పిల్లలుగా దైవ మర్మాలను పరిశోధించాలి, దైవ మర్మాలను తెలుసుకోవాలి. దేవుని సహవాసాన్ని, దేవునితో సహవాసము దగ్గరగా ఉండాలని లేఖనం చెబుతా ఉంది. ఇప్పుడు మీకు అర్థమైతే ప్రభువే స్వయంగా చెప్పాడు ఆయన స్థాపించే రాజ్యం ఎలా ఉంటుందో. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త చాలాసార్లు చదివాం, అయినా ఒకసారి మీ ముందుకు ఉంచి ప్రకటన గ్రంథం యొక్క మర్మాలను మీతో కలిసి ప్రారంభించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో అంటాడు, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము సంబంధమైనది కాదు. మీరు గమనించాలి, ప్రభు తన స్వరక్తమిచ్చిన సంఘము, స్థాపించిన రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, అది భౌతిక సంబంధమైన రాజ్యము కాదు.
భౌతిక సంబంధమైన రాజ్యానికి ప్రభు సంఘానికి సంబంధం లేదు. భౌతిక సంబంధమైన పరిపాలనకు దైవ పరిపాలనకు సంబంధం లేదు. భౌతిక సంబంధమైన క్రమానికి దైవ క్రమానికి సంబంధం లేదు. భౌతిక సంబంధమైన క్రియలకు దైవ క్రియలకు సంబంధం లేదు అని ప్రభు చెప్తున్నాడు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. కానీ గమనించాలి, ఇహలోక సంబంధమైన రాజ్యములో కులం ఉంది, ఇహలోక సంబంధమైన రాజ్యములో పాపం ఉంది, ఇహలోక సంబంధమైన రాజ్యములో అసూయ ఉంది, ఇహలోక సంబంధమైన రాజ్యములో అనేక రకమైన దుష్ట క్రియలు కనబడుతున్నాయి. దుష్టత్వం కనబడుతుంది, చెడు కనబడుతుంది, దారిద్ర్యం కనబడుతుంది, అనేక రకమైన రుగ్మతలు కనబడుతున్నాయి, అనేక రకమైన భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది భౌతికమైంది. కానీ దేవుని రాజ్యం అలాంటిది కాదు. ఆయన రాజ్యములో ఉన్న ప్రేమ, ఆయన రాజ్యములో ఉన్న మహిమ, ఆయన రాజ్యములో ఉన్న జ్ఞానం, ఆయన రాజ్యములో ఉన్న ఆరాధన, ఆయన క్రమం, ఆయన స్థితి, పరిస్థితి, విధానము, సహవాసము, సంఘము చాలా ప్రత్యేకమైంది. ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు. ఆయన పరిపాలన, ఆయన సహవాసము, ఆయన సన్నిధి భౌతికపరమైంది కాదు. భౌతికమైన వాటితో ముడిపెట్టకూడదు. గమనించాలి దైవ జనాంగమ. దేవుని సింహాసనం, దేవుని స్థలము, దేవుని మహిమ, దేవుని కార్యాలు, ఆయన ఉనికి, ఆయన శక్తి, ఆయన సామర్థ్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా మంది భౌతికమైన వాటితో ముడిపెట్టి, భౌతికమైన వాటితో కలిపి దేవుని రాజ్యాన్ని నాశనము చేస్తూ ఉన్నారని లేఖనం ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. 19వ అధ్యాయం యోహాను సువార్త ప్రభు ఎంతో క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. 15 నుండి మనము చదివితే అనేక సందర్భాలు, 17 నుండి 20 వచనాల వరకు చదివితే అంటాడు, వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో అక్కడ రాయబడింది, ఈయన యూదుల రాజు. ఎవరట? యూదుల రాజు. ఎవరు రాశారు? పిలాతు రాశాడు. వాస్తవానికి ఆయన యూదులకు రాజు కాదు, సర్వలోకానికి ఆయన రాజు. పిలాతుకు అర్థమైన పరిజ్ఞానముతో పిలాతు అనుకున్నాడు, నేను యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాను, రోమా ప్రభుత్వం క్రింద ఉన్నాను, కాబట్టి యేసు ప్రభు కూడా యూదా ప్రాంతానికి రాజు అని వాడి యొక్క ఊహలో ఆ వచనాన్ని రాశాడు. వాడి ఆలోచనలో ఆ విషయాన్ని అక్కడ రాశాడు. కానీ మీకు అర్థం కావాలి, రోమా సామ్రాజ్యానికి అర్థము కాని విషయం, ఆనాటి ప్రపంచానికి అర్థం కాని విషయం, జ్ఞానులకు అర్థం కాని విషయం, వివేకం కలిగిన వారికి అర్థం కాని విషయం, ఆనాటి పరిజ్ఞానం కలిగిన ఏ వ్యక్తులకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఆయన భౌతిక సంబంధమైన యూదులకు రాజు కాదు, ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఆయన రాజ్యము యుగ యుగములు ఉండబోతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయన రాజ్యం యొక్క స్థితిని, పరిస్థితిని మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని, ఆ విషయాన్ని మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఇది ఏ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవో అని ఆయనను అడుగగా, ఆయన కాలములు సమయములు తండ్రి స్వాధీనమందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. వాటి తెలుసుకొనటం మీ పని కాదు. ఈ వచనాన్ని చదివి చాలా మంది అంటారు, యేసు ప్రభు తండ్రి కంటే గొప్పోడు కాదు, ఆయనకి కాలం తెలియదు, టైం తెలియదు, ఏమీ తెలియదు. ఆయనకి ఏం తెలియదంట? కాలం తెలియదు, టైం తెలియదు, అసలు రాజ్యం అంటే తెలియదు. యేసు ప్రభు తండ్రి కంటే గొప్పోడు కాదు. అదే యోహాను చెప్పాడు, కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఈ మధ్యలో ఒక ఆయన యూట్యూబ్లో అంటాడు, యేసు ప్రభు పరలోకంలో పుట్టిన దేవుడు. ఎక్కడ పుట్టాడట? పరలోకం ఎప్పుడు పుట్టింది? యోహాను 1:1 చెప్పాడు, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంటే యేసుప్రభు లేకుండా పరలోకం పుట్టి తయారు చేయబడి అదే పరలోకంలో యేసుప్రభు పుట్టాడు అనేది వాదన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాతాను భిన్నమైన బోధలు సంఘానికి తెచ్చేశాడు.
భిన్నమైన బోధలు ఎక్కువైపోయాయి. యేసుక్రీస్తు యొక్క దేవత్వము గురించి విమర్శలు ఇప్పుడు కాదు, ఆయన పుట్టినప్పుడే చెప్పబడింది. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. ఆయన పుట్టినప్పుడే ఆయన గురించి లోకం ఏమనుకుంటుందో చెప్పబడింది. ఒక మాట చదువుదామా మీకు బాగా అర్థమవడానికి? లోకాసువార్త 2వ అధ్యాయము. లోకాసువార్త 2వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయము 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడెను. వివాదాస్పదమైన గుర్తు. యేసుప్రభు ఎవరట? వివాదాలకు గుర్తు. ఆయన పుట్టికే వివాదం. యేసుప్రభు కన్యకకు పుట్టాడు అనేది వివాదం. యేసుప్రభు సిలువలో చనిపోయాడా అనేది వివాదం. యేసుప్రభు దేవుడు కాడు అనేది వివాదం. ప్రభు కేవలం ప్రవక్త అని అనేక వివాదాలకు పుట్టుక ఆయన జీవిత చరిత్ర. దేవుని చిత్తమైతే డిసెంబర్ కాలంలో ఆయన మీద ఎన్ని రకాల వివాదాలు వచ్చాయి, వాటి సారాంశాన్ని మనము క్రిస్మస్ పర్వదినాల్లో నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరు అంటే వివాదానికి సింబల్, వివాదానికి గుర్తు ఆయన. మీరు గమనించాలి దైవ జనాంగమా. కాబట్టి నేటి దినాల్లో దుర్బోధలు ఎక్కువైపోయాయి. లోకాన్ని దైవత్వాన్ని కలిపి బోధించే బోధలు ఎక్కువైపోయాయి. లోకము సంఘము ఒకటే అన్నట్లుగా బోధించే బోధలు ఎక్కువైపోయాయి. కాబట్టి మన ఆధ్యాత్మిక స్థితిని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం యొక్క ఆత్మీయ సత్యాలను మనము గమనించాలి. ఒక అద్భుతమైన మాట నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దామా? అదే అపోస్తుల కార్యాలలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనము నుండి మనం చదివితే చాలా విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయి. 7వ వచనము నుండి జాగ్రత్తగా ఆ మాటలు చదివితే ఆయన అంటున్నాడు, ఎందు నుంచి చదువుదాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయలోను దేశమందంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. అలా చెబుతూ 10వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా మరలా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఈ విషయాలు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, మీరు సువార్తను ప్రకటించాలి. ఏ సువార్త? ఆయన రాజ్య సువార్త. ఏ సువార్తను ప్రకటించాలి? రాజ్య సువార్త. మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట మీ ముందు ఉంచి త్వరగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం అంటాడు, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త నేటి దినాల్లో ఏ సువార్త ప్రకటించబడుతుంది? స్వస్థతలను గూర్చిన సువార్త ప్రకటించబడతా ఉంది. ఆశీర్వాదాలు గూర్చిన సువార్త ప్రకటించబడతా ఉంది. అద్భుతాలు గూర్చిన సువార్త ప్రకటించబడతా ఉంది. నీకు పెళ్లి కావాలా? పిల్లలు పుట్టాలా? ఉద్యోగం కావాలా? వ్యాపారం కావాలా? అది కావాలా? ఇది కావాలా? ఇదిగో. కానీ ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు? ఈ రాజ్య సువార్త. రాజ్యం అంటే నేటి దినాల్లో ఎవరికి తెలియదు. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన రాజ్యము, ఆయన సంఘము, దాని యొక్క ప్రాముఖ్యత, దాని ప్రాధాన్యత, దానిలో ఉన్న దేవుని క్రమము, దానిలో ఉన్న దేవుని ఉద్దేశము, దానిలో ఉన్న దేవుని సంకల్పం నేటి దినాల్లో ఎవరికి అవసరం లేదు, ఎవరికి అక్కర్లేదు. సంఘాన్ని గురించి ఎవరు పట్టించుకోరు. దాని గురించిన ఆలోచన ఎవరికి ఉండదు. కారణం, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆశీర్వాదం కావాలి. ఎక్కడ కాకపోతే ఇంకో చాటుకు వెళ్దాం, ఇంకో చాటపోతే ఇంకో చాటుకు వెళ్దాం, టీవీలో పెట్టుకుని ఇంట్లో కూర్చొని చూద్దాం. ఎక్కడైనా దేవుడే, ఎక్కడైనా వాక్యమే, ఏదైనా ప్రార్థనే, ఎలాగైనా ఆరాధనే.
ఆయన రాజ్యమును గూర్చిన ఆలోచన, ఆయన రాజ్య సువార్తను గూర్చిన ఆక్రందన నేటి క్రైస్తవ సేవకులలో, క్రైస్తవ సంఘాలలో కొరవడుతూ ఉంది. భిన్నమైన బోధలు వచ్చేసాయి, భిన్నమైన క్రమాలు వచ్చేసాయి, భిన్నమైన విధానాలు వచ్చేసాయి, భిన్నమైన పద్ధతులు వచ్చేసాయి. కారణం, సాతాను తన రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నాడని లేఖనం ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి, జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఆదిమ సంఘం అపోస్తలులు ఎలాంటి సువార్తను ప్రకటించారు అంటే 2వ అధ్యాయములో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 29 నుండి 39 వరకు అనేక ఆత్మీయ సత్యాలు ప్రకటించబడ్డాయి, బహు విలువైన విషయాలు ప్రకటించబడ్డాయి. అప్పుడు మీరు గమనిస్తే ఆ 10 వచనాలలో భౌతికమైన రాజ్యాన్ని గురించి, భౌతికమైన పరిస్థితుల గురించి అక్కడ వ్రాయబడలేదు. ఏమన్నాడో తెలుసా? పేతురు గారు ఏమన్నాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట ఆయన చెప్పాడు. 40వ వచనములో 2:40, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు ఈ మూర్ఖులకు, ఈ తరము వారికి వేరుగా ఉండాలి. భౌతిక సంబంధమైన రాజ్యము వేరు, ప్రభు రాజ్యము వేరు. భౌతిక సంబంధమైన తరాలు వేరు, భౌతిక సంబంధమైన క్రమం వేరు, భౌతిక సంబంధమైన జీవితం వేరు, దైవ క్రమం వేరు, దైవ జీవితము వేరుగా దేవుడు వేరుపరచి, ప్రత్యేకపరచి ఆయన భౌతిక సంబంధమైన పరిస్థితుల నుండి ఆత్మ సంబంధమైన పరిస్థితులకు నడిపించిన రాజ్యమే ఆయన సిద్ధపరిచిన, ప్రారంభించిన, నడిపిస్తూ ఉన్న రాజ్యము. ఆయన రాజ్యం యొక్క భావనను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన రాజ్యం యొక్క నిర్మాణము, ఆయన రాజ్యములో సంభవించిన పరిస్థితులు, ఆయన రాజ్యం యొక్క క్రమమును గూర్చి సవివరముగా వ్రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము. 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు అంటాడు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశావు. యేసు ప్రభు కట్టినటువంటి సంఘము ఆయన రాజ్యము. ఆయన యూదులకు కాదు రాజు, సర్వలోకానికి రాజు. యూదుల రాజు అన్నవాడు ఎవరో? పిలాతు. కానీ వాక్యం ఏం చెప్తుంది? సర్వలోకమునకు రాజు. మనం కూడా అదే పదాన్ని వాడతాం. యూదుల రాజుకు జై అంటాం, యూదుల రాజుకు జయజయులు. ఆడి మాట అది, మన మాట కాదు. బైబిల్ చెబుతున్న మాట ఆయన సర్వలోకమునకు రాజు. ఆయన రాజ్యములో సర్వలోకాలు ఉంటాయి, ప్రజలుంటారు, జాతులుంటాయి, దేశాలుంటాయి. ప్రపంచ దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేశాలలో ఉన్న ప్రజలు ఆయన రాజ్యములోనికి చేర్చబడతారు. ఆయన యూదులకు రాజు కాదు, సర్వలోకానికి రాజు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని అణువున పరిశీలన చేయబోతా ఉన్నాం. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి 22వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఏమంటాడో తెలుసా? 5వ వచనం, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. యుగయుగాలు ఉండే రాజ్యం అది. 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు ఉండే రాజ్యము కాదు. ఆ రాజ్యము యుగయుగాలు ఉండే రాజ్యము. 1000 ఏళ్ల పరిపాలన అనేది ఒక సబ్జెక్ట్గా మనం రాబోయే దినాలలో చాలా కూలంకుషముగా వెర్స్ టు వెర్స్ మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అనేక ఆత్మీయ సత్య. యేసు ప్రభు రాకడ మీరు గమనించాలి. బైబిల్ ఎక్కడ రెండవ రాకడ అనే పదం లేనే లేదు, ఎక్కడ లేదు. రాకడ పరౌషియా అంటారు గ్రీకులో.
పరవసియా అనే మాటకు అర్థము ఆగమనము, రెండవ ఆగమనం. ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. పరవసియా, రాకడను గుర్చిన ఆత్మీయ సత్యాలు. అసలు ప్రభు దినం అంటే ఏమిటి? దేవుని దినం అంటే ఏమిటి? ప్రభు దినము, దేవుని దినము. ప్రభు దినం అంటే ఆదివారము, దేవుని దినం అంటే ఈ రోజు. అనేక అద్భుతమైన విషయాలు ప్రకటన గ్రంథములో కూలంకుషముగా గ్రంథస్థము చేయబడ్డాయి. కాబట్టి దేవుని పిల్లలుగా అనేక విషయాలు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన బుక్ రాశాడు, ఆకాశములు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అంటే చాలా ఆకాశాలు రాశాడు. ఆయన పేర్లు, రకరకాల పేర్లు రాశాడు. ఎందుకు ఇవన్నానంటే అసలు ఈ ప్రకటన గ్రంథం గురించి దాదాపుగా అనేక కోణాల్లో నేను పరిశోధిస్తూనే ఉన్నాను. ఎందుకంటే దేవుని మహాజ్ఞాన గ్రంథం. ఫైనల్గా అన్నాను, ప్రభువా నీ జ్ఞానం నాకు ఈయన ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. అనేకుల వలె నేను కలిపి చెరిపేవాడిగా ఉండకూడదు. దీనిలో ఉన్న జబ్బులు నాకు రాకూడదు. ఇందులో ఏది కలిపేయకూడదు, ఇందులో ఏది తీసేయకూడదు నాయన. కాబట్టి ప్రకటన గ్రంథము ఒక యుద్ధానికి సూచనగా ఉంది. స్పిరిచువల్ వార్ ఫర్ ఆత్మీయ యుద్ధం. ఏ యుద్ధం చెప్పండి? ప్రకటన గ్రంథం ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం ఎలా ఉండబోతా ఉందో రాబోయే దినాల్లో మనం పరిశీలన చేద్దాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష